రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన దేవుడా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను నెమ్మదిని మీరు మాకు ప్రసాదించినందుకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతో మంది గతించిపోయారు, ఎంతో మంది నశించిపోయారు. మీరైతే మీ కృపచేత మమ్మల్ని నింపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా రాజులకు రారాజు అయినటువంటి ప్రియుడవైన ప్రభువా, మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులను అంగీకరించండి. ప్రభువా, మాలో ఉన్నటువంటి చీకటిని తొలగించి ప్రభువా, వెలుగు సంబంధులుగా బ్రతకడానికి, వెలుగు జీవితాన్ని జీవించడానికి మీ కృపను సమృద్ధిగా మీరు దయచేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మా రాజా, మా ప్రభువా, మా దేవా, మీకు వందనాలు. కామెంట్స్ లో ప్రార్థన అవసరాలు తెలియజేసినటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయనా తండ్రి, వారి కుటుంబాలను దీవించండి, వారి అవసరాలను తీర్చండి, వారి అక్కరలను తీర్చండి. వారికి ఉన్నటువంటి ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలు, ప్రతి అడ్డంకులన్నీ కూడా క్రీస్తు యేసు సమూలముగా యేసు నామములో తొలగించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా ప్రియుడైనటువంటి పరలోకపు మా తండ్రి, మీ గంభీరమైన కార్యాలు, ఉన్నతమైన ఘన కార్యాలు మీ బిడ్డల పట్ల మీరు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నామయ్యా. మీకే మహిమ కలుగునుగాక. జీవాధిపతి అయిన దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ సమయంలో కుటుంబాలలోని సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా నెమ్మది లేని పరిస్థితుల్లో, సమాధానము లేని స్థితిలో, సమాధానము లేని పరిస్థితుల్లో బిడ్డలు ఉంటుండగా మీరు కనికరించుమని, మీ కార్యాలను జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయనా. ఏమి చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నారు. ఎటు చూచిన కష్టాలు, ఎటు చూసిన కన్నీళ్లు, ఎటు చూసిన బలహీనతలు, ఎటు చూసిన రోగాలు, ఈ విధమైనటువంటి పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్న నా ప్రియమైన బిడ్డలందరినీ మీరు దర్శించమని, మీ సన్నిధి చేత కప్పమని, మీ సన్నిధి చేత నింపమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా రాజులకు రారాజు అయిన దేవుడా, మా ప్రభువులకు ప్రభు అయిన దేవుడా, మీకు వందనాలు. గొప్ప కార్యాలను మీరు జరిగించి మీ గొప్ప నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా ప్రియ తండ్రి, మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ప్రభా, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాలను భద్రపరచండి, వారి కుటుంబాలను క్షేమము చేత మీరు నింపమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియుడైన తండ్రి, పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. అదే విధంగా తండ్రి, మీకు స్తోత్రాలు. బలహీనతల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. బలహీనతల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారిని కనికరించండి, వారిని మీ కృప చేత నింపండి. వారిలో ఉన్న రోగము, వారిలో ఉన్న బలహీనత, వారిలో ఉన్నటువంటి అయా నిస్సత్వం అంతా కూడా తొలగించండి. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మార్చండి నాయనా. మీకు వందనాలు స్తోత్రాలు. గొప్ప కార్యాలు మీ బిడ్డల ఎడల మీరు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అదేవిధంగా మానసిక సంబంధమైన రోగాల చేత బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. ప్రభువా, వారిని కనికరించండి. ఆ మానసిక సంబంధమైనటువంటి రోగం భారము నుంచి విడుదల కలుగు చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసయ్య నామములో విడుదల కలుగునుగాకని ప్రకటిస్తున్నాను. ప్రభా, మానసికత, అయా మానసిక సంబంధమైన ప్రతి వ్యాధి, మానసిక సంబంధమైన ప్రతి రోగం యేసు నామములో తొలగిపోవునుగాకని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప కార్యాలను జరిగించండి, ఉన్నతమైన కార్యాలను జరిగించండి, మేలుల చేత నింపండి, కృపల చేత మీరు నింపి మీ నామానికి మహిమను తెచ్చుకోండి. ప్రభా, అటువంటి బిడ్డలను బాగు చేయండి, అటువంటి బిడ్డలను విడుదల కలుగ చేయండి. అయా తండ్రి, మీ సాక్షులుగా వారు నిలబడుటకు మీరు నిలబెట్టమని, మీ సాక్షులుగా వారు ఉండుటకు మీ కృప సహాయము దయచేయమని
మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపగలిగిన దేవా, ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ప్రతి వారి బంధకాల నుంచి విడుదల కలగాలని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు. అదే విధంగా మాంత్రిక సంబంధమైన కట్ల చేత, అయా చేతబడి కట్ల చేత, చిల్లంగి కట్ల చేత ఉన్న బిడ్డలను స్వస్థపరచండి, విడుదల కలుగ చేయండి. యేసయ్య నామములో స్వస్థత కలుగును గాక. యేసయ్య నామములో విడుదల కలుగును గాక. యేసయ్య నామములో ఆరోగ్యము కలుగును గాకని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అయా మీ శక్తి చేత, మీ బలము చేత, మీ కృప చేత మీరు నింపండి. మీ సన్నిధిలోనికి వారిని తీసుకుని రండి. మీ చెంతకు వారు నడిపించబడుటకు సహాయము దయచేయి. మీ వద్దకు వారు తీసుకురాబట్టుకు సహాయము దయచేయి. మీ మందిరములోనికి వారు అడుగు పెట్టడానికి సహాయం దయచేయి ప్రభువా. అయా మీ కార్యాలు వారి ఎడల జరిగించండి. మీ మేలులు వారి పట్ల జరిగించండి ప్రభువా. మీ సాక్షులుగా వారిని నిలబెట్టుకోమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. అప్పుల బాధల చేత నలిగిపోతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అప్పుల సమస్యల చేత బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ అద్భుతమైనటువంటి కార్యాలు వారికి ఉన్న అప్పుల సమస్యల నుంచి విడుదల కలగచేయండి. వారికి ఉన్న అప్పుల బాధలు తొలగిపోవాలి. వారికి ఉన్నటువంటి అయా ప్రభువా అప్పుల సమస్యలన్నిటినీ తీర్చుకున్నటకు కావలసిన మీ శక్తిని, మీ బలమును వారికి అనుగ్రహించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవుడవు, శక్తిమంతుడైన ప్రభువు తండ్రి, మీ ఘనమైన కార్యాలు వారి పట్ల మీరు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా సంతానము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారిని అయా మీరు బాగు చేయండి. సంతానము లేక కలవరపడుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ప్రతి బిడ్డను మీరు దర్శించండి. వారికి ఉన్నటువంటి ఆ లోపముల నుంచి విడుదల కలుగ చేయండి. వారికి ఉన్నటువంటి అయా తండ్రి ఏదైతే బలహీనత చేత వారు అయా గర్భాన్ని ధరించలేకపోతున్నారో ఆ బలహీనతల నుంచి వారికి విడుదల కలుగ చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. వారి మీద ఉన్న శాపాలు, వారి మీద ఉన్నటువంటి బంధకాలు, వారి మీద ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అయా బలహీనతలన్నీ కూడా తొలగిపోవాలి. మీ గొప్ప కార్యాలు మీరు జరిగించండి. మీ మేలుల చేత మీరు నింపండి. మీ బలమైన, ఘనమైన, గంభీరమైన కార్యాలు జరిగించండి. ఇప్పటి వరకు మేము చేసిన ప్రార్థనలన్నిటినీ మీరు ఆలకించి అంగీకరించి సమాధానమును మీరు దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.